మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈరోజు ఈ వీడియోలో రాత్రి ధనవంతులు అవ్వడం ఈజీయా అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మీరు ఈ వీడియోలో వినబోతున్నారు మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా, మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ధనవంతుడు కావాలి అనుకుంటే, మీరు కోటీశ్వరుడు కావాలి అనుకుంటే, ఒకే ఇన్కమ్ మీద ఎప్పుడు కూడా కారు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వెతుక్కోండి. మీరు కనుక ఒక ఉద్యోగం చేస్తే మీరు ఇంకొక ఇన్కమ్ సోర్స్ వెతుక్కోండి. మీరు ఎక్కువ పెట్టుబడులు లేకుండా, ఎక్కువ రిస్క్ లేకుండా, క్యాలిక్యులేటర్ రిస్క్తో ఒక మంచి వ్యాపారం స్టార్ట్ చేసుకోండి. వ్యాపారం చేయాలి అంటే మీ జాబులో డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి, మీ జాబ్కి డిస్టర్బెన్స్ కాకుండా ఏదైనా మంచి వ్యాపారం కావాలి అంటే మీకు ఉపయోగపడే ఒకే ఒక వ్యాపారం మిత్రులారా, నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు మంచి అవకాశాలు కావాలి, మీకు డబ్బు సంపాదించే ఒక అవకాశాలు కావాలని మీకు కనుక కోరిక ఉంటే, నేను నెట్వర్క్ మార్కెటింగ్లో చేస్తాను మిత్రులారా. మీకు నేను చేసే కంపెనీలో మీకు అవకాశం కావాలి అని మీరు అనుకుంటే కనుక, నేను ఈ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ ద్వారా ఆ గ్రూప్లోకి రండి మిత్రులారా. ఖచ్చితంగా ఆ గ్రూప్లో నేను చేస్తున్న కంపెనీ గురించి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఆ గ్రూప్లో ఇవ్వగలుగుతాను మిత్రులారా. లేదు మీరు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఆ గ్రూప్లో నా నంబర్ ఉంటుంది. ఆ నంబర్ని చూసి నాకు మెసేజ్ పెట్టచ్చు. అలాగే మిత్రులారా, మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు మనం అద్భుతమైన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేమిటంటే మిత్రులారా, ధనవంతుడు అవ్వడం అనేది రాత్రి జరిగే అద్భుతం అయితే కాదు. ఇది మీ అందరికీ తెలుసు. అవును మిత్రులారా, మీరు ఇంతకుముందు కూడా ఇలాంటి మాటలు విని ఉంటారు. మీరు లాటరీ లాంటిది లేకుండా ఒక రాత్రిలో కోట్లు సంపాదించడం అనేది సాధ్యం కాదు మిత్రులారా, ఏదైనా లాటరీ టికెట్ వస్తే తప్ప. కానీ మిత్రులారా, నిజమైన ధనవంతులు ఎలా అవుతారు అంటే అది రోజువారీ క్రమశిక్షణ అని తెలుసుకోండి. అది రోజువారీ క్రమశిక్షణ, వారి యొక్క స్మార్ట్ నిర్ణయాలు మరియు వాళ్ళు దీర్ఘకాలికంగా ఒకే రకంగా వాళ్ళ యొక్క డబ్బును సంపాదించే సూత్రాలు తెలుసుకొని దానికి అనుగుణంగా వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది వాళ్ళని ధనవంతులను చేస్తుంది మిత్రులారా. మీరు ఈ రహస్యాలను తెలుసుకొని, అలాంటి రహస్యాలను మీరు తెలుసుకొని మీ యొక్క జీవితంలో మీరు అమలు చేస్తే మీరు కూడా ధనవంతులు అవ్వడానికి అద్భుతమైన ఒక సందేశం మీరు ఈ వీడియోలో వింటున్నారు మిత్రులారా. ఓకే, మీరు ధనవంతులు కావాలని మీకు కోరిక ఉందా? మీ ధనవంతులు అనే కోరిక మీకు రియాలిటీ తీసుకొచ్చుకోవాలని ఉందా? అసలు మిత్రులారా, ధనం అనేది ఎలా వస్తుంది? స్నేహితులారా, మనం చాలామంది ఒక రాత్రి అద్భుతాలు ఆశిస్తూ ఉంటాం. చాలామంది ఈరోజు పనిచేసి రేపు ఫలితాన్ని ఆశిస్తూ ఉంటారు. అలా అనుకున్నప్పుడు మీరు కోటీశ్వరులు కాలేరు మిత్రులారా. నేను మీకు ఒక ఐడియా రాస్తే, మీకు ఒక విషయం చెప్తాను, ఒక ఐడియా ఇస్తాను. మీరు లాక్డౌన్లో లాక్ ఆఫ్ ప్రాఫిట్ అవుతాను అనుకుంటే ఎలా అవుతుంది మిత్రులారా? నేను మీకు ఒక ఐడియా ఇచ్చాను. ఇది ఇలా చేస్తే మీరు డబ్బులు అవుతా అంటారు. కానీ మీరు లాక్డౌన్లో మీరు ఎక్కువ ప్రాఫిట్ పొందుతారంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేదు. మీరు రాత్రి కోటీశ్వరులు ఎట్లా అవుతారు? కారు కదా. అలానే మనం ఆలోచిస్తాం. కానీ మిత్రులారా, నిజం ఏమిటంటే ధనవంతులు ఎప్పుడు కూడా రాత్రి కారండి. అది రాత్రి వచ్చేది కాదు. ధనవంతులు అయ్యే యోగం రాత్రి వచ్చేది కాదు మిత్రులారా. దానికి త్యాగం చేయాల్సి ఉంటుంది. కనీసం 4 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు త్యాగం చేసుకోవాలి. దానికి సంబంధించిన రిస్క్ తీసుకోవడం అలవర్చుకోవాలి. నిరంతరంగా మనం ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకుంటున్నామో ఆ సెక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ని నేర్చుకోవాలి. ఉదాహరణకు మీరు చూడండి మిత్రులారా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, అతను 1994లో గ్యారేజ్లో ఆన్లైన్ బుక్ స్టోర్ ప్రారంభించాడు. ఇది మీ అందరికీ తెలుసు మిత్రులారా. కానీ మొదటి రోజు సేల్స్ ఒకే ఒక బుక్ అని గుర్తుపెట్టుకోండి. మొదటి రోజు సేల్స్ ఆన్లైన్లో ఒకే బుక్ అట. కానీ మిత్రులారా, అతను వదలలేదంట. 25 ఏళ్ళ తర్వాత అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు. ఇది అద్భుతం కాదు మిత్రులారా. క్రమశిక్షణతో విజయం సాధించవచ్చు అని జెఫ్ బెజోస్ నుంచి మనం నేర్చుకోవచ్చు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన తెలుగు బ్యాక్గ్రౌండ్ నుండి బయాకాన్ టైటాన్ వరకు విఐదో వరకు ఉన్నాడు కదా, అతను మూర్ఖుడు అని అంటూ మొదలుపెట్టి నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా చాలామందికి అవకాశాలు ఇస్తున్నాడు మిత్రులారా. ఓకే, అతని మైండ్ సెట్ని ఉపయోగించుకొని అతను ధనవంతుడిగా మారాడు మిత్రులారా. కావాలంటే మొదటగా మీ యొక్క మైండ్ సెట్ మారాలి. మీరు ధనవంతుడిగా ఎదగాలంటే, ధనవంతుడు కావాలి అంటే మొదటగా మీ మైండ్ సెట్ మారాలి మిత్రులారా. మీకు డబ్బు కావాలి అని పదే అనుకోవాలి మిత్రులారా. మీరు దేనికి భయపడద్దు. ధనం అంటే స్వేచ్ఛ అని గుర్తుపెట్టుకోండి. మీరు ధనం సంపాదిస్తే అది మీకు స్వేచ్ఛను ఇస్తుంది. అలా స్వేచ్ఛ రావాలి అంటే మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో టీమ్ బిల్డింగు
మరియు ఇతరులకు సహాయం చేసే శక్తి. వారెన్ బఫెట్ చెప్పినట్లు ధనవంతులు ఎప్పుడు కూడా మిత్రులారా, వారెన్ బఫెట్ ఏం చెప్తారంటే ధనవంతులు ఎప్పుడు కూడా డబ్బు సంపాదించడానికి పనిచేయరు, డబ్బు వారి కోసం పని చేయాలా చేస్తారు. మీరు ఈ సూత్రాన్ని తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళండి మిత్రులారా. ధనవంతులు కావాలనే కోరిక మీకు ఉంటే డబ్బు కోసం మీరు పనిచేయడం కాదు, డబ్బు మీకోసం పనిచేసేలా ప్రణాళికలు వేసుకోండి, దాని గురించి వర్క్ చేయండి, ముందుకు వెళ్ళండి మిత్రులారా. మీరు ధనవంతులు అవుతారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో లేదా థింక్ అండ్ గ్రో రిచ్ బుక్లో నుండి కూడా మీరు ఆ బుక్స్ చదవండి, మీకు చాలా ఐడియాస్ వస్తాయి. మీ మైండ్ని ఒక ధనవంతులు కావాలని ఒక ఫ్రీక్వెన్సీలో ఉంచండి, అప్పుడు ట్యూన్ అవుతుంది. ఎగ్జాంపుల్ మిత్రులారా, మీరు టీవీ చూస్తున్నారు, టీవీ చూసేటప్పుడు ఒక ఛానల్ మీకు నచ్చల, మీరు నచ్చని ఛానల్ మీరు చూడలేరు కాబట్టి వేరే ఛానల్ కావాలంటే ఏం చేయాలి, మీ ట్యూనింగ్ చేంజ్ చేయాలి కదా. అలాగే ఇప్పుడు మీరు జీవిస్తున్న జీవితం మీకు నచ్చకపోతే, డబ్బులు మీ దగ్గర లేవు అనుకుంటే మీరు ఏదైనా ప్రణాళిక వేసుకొని దానికి ఆచరించాలి మిత్రులారా. ఆచరించినప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు. మీ దగ్గర ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఆచరణలో పెట్టినంత వరకు అది మీకు నిరుపయోగం అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీ ఆదాయం 100% కాదు, 50% అవసరాలుగా మీరు సంపాదించిన డబ్బుని 100% ఖర్చు పెట్టకండి. మీకు 50% అవసరాలను ఖర్చు పెట్టండి, రిమైనింగ్ 30% ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఒక 20% సేవింగ్స్. ఉదాహరణకు ఒక టీచరు రోజుకు 500 రూపాయలు సంపాదిస్తాడు అనుకుందాం. అతను కాపీలు మూవీస్కు 300 ఖర్చు పెడితే గడిపితే పేదతత్వం, కానీ 200 రిస్క్ ఫ్రీ మ్యూచువల్ ఫండ్లో పెడితే ఎలా ఉంటుంది మిత్రులారా? ఆయన రోజుకి 500 సంపాదిస్తున్నాడు, కానీ 300 ఖర్చు పెట్టి 200 సేవ్ చేస్తున్నాడు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మిత్రులారా, మీరు ఒకసారి ఇమేజిన్ చేయండి, 10 ఏళ్ళ తర్వాత ఆయన ఎంత డబ్బు సంపాదించడం మీకు ఏమైనా ఐడియా ఉందా? లక్షల డబ్బు అతని 10 ఏళ్ళ తర్వాత మన చేతిలో ఉంటుంది, ఆయన ఖర్చు పెట్టినా కూడా. అలాంటి రిస్క్ చేయాలి మిత్రులారా. నేను నెట్వర్క్ మార్కెటింగ్ మొదలుపెట్టినప్పుడు రోజుకు 1 గంట స్కిల్స్ లర్న్ చేసి నేర్చుకునేవాడిని, టీమ్ బిల్డ్ ఎలా చేయాలో నేర్చుకునేవాడిని. అది పాసివ్ ఇన్కమ్కి జనరేట్ అయ్యేలా నాకు నేర్పించింది మిత్రులారా. అలాగే మిత్రులారా, మనం డబ్బు సంపాదించాలంటే లర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలి అనుకుంటున్నామో ఆ సెక్టర్కి సంబంధించిన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి మిత్రులారా. ఖచ్చితంగా మీరు ఇది ఫాలో అయితే మీరు కూడా ధనవంతులు అవుతారనే సత్యాన్ని మీరు తెలుసుకోండి. ఎప్పుడు కూడా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీద మీరు నెగ్లెక్ట్ చేయకండి. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీద మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మీరు ఉద్యోగంతో పాటు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టండి, మీరు క్రియేట్ చేసుకోండి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం మిమ్మల్ని ధనవంతులు చేయడం ఎలాగో ఆపుతుంది, మిమ్మల్ని ధనవంతులు చేయలేదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు విల్ చెప్పాడు, ధనవంతులు ఇన్కమ్ సోర్సెస్ కలిగి ఉంటారు, కానీ మిత్రులారా సైడ్ బిజినెస్, యూట్యూబ్ ఛానల్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్, ఇన్వెస్ట్మెంట్, సిప్లు ఇలా మీరు పెట్టినైతే మీ డబ్బు రెట్టింపు అవుతుందని గుర్తుపెట్టుకోండి. మీకు ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది మిత్రులారా. మీరు డిజిటల్ ప్రోడక్ట్ అమ్మడం ద్వారా కూడా చాలా డబ్బు సంపాదించవచ్చు మిత్రులారా. మీలోని భయాన్ని బదిలేసి మీ టీంను డెవలప్ చేసుకోవడం ద్వారా మీరు చాలా చాలా డబ్బులు సంపాదించగలుగుతారనే సత్యాన్ని తెలుసుకోండి. టీంని ఎందుకు డెవలప్ చేసుకోవాలంటే మిత్రులారా, ప్రపంచంలో ఏ సక్సెస్ అయిన వ్యాపారవేత్తనైనా చూడండి, మీరు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక టీం ఉంటుంది. అంటే టీం ఎట్లా ఉంటుందంటే, మీరు అనుకోవచ్చు టీం ఎట్లా అవుతుందంటే వాళ్ళు ఉద్యోగం చేస్తారు, కానీ వాళ్ళకు టీం ఉంటుంది. కానీ ఎవరికి టీం ఉంటుందంటే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిన అతనికి మాత్రమే టీం ఉంటుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో మీరుగా టీంని బిల్డ్ చేసుకోవచ్చు మిత్రులారా. మీకోసం టీం పనిచేస్తూ ఉంటారు. అందుకోసం అని అలా అలా ఆ స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా మీకు టైం లివరేజ్ అవుతుంది మిత్రులారా. టైం లివరేజ్ ఎలా అవుతుందంటే, మీరు రోజు మొత్తం 8 గంటలు మాత్రమే కష్టపడగలుగుతారు. కానీ మీ యొక్క కోరిక ధనవంతుడు కావాలనే మీ కోరిక రోజు 8 గంటలు మీరే కష్టపడితే సాధ్యమవుతుందా? ఒక్కసారి ఇమేజిన్. ఈ వీడియో వింటున్న చాలామంది మిత్రుల్లో చాలా ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు కదా. మీరు లక్షాధికారి, కోటీశ్వర అయ్యారా? ఎందుకు అవ్వలేదంటే మీరే సంపాదిస్తున్నారు, మీరు ఒక్కరే కష్టపడుతున్నారు. కానీ మిత్రులారా, మీతో పాటు మీరు చేస్తున్న పనిలో 10 మందికి అవకాశం కల్పించినట్లయితే మీరు టైంని లివరేజ్ చేసుకొని మీరు తొందరగా సక్సెస్ కాగలుగుతారు మిత్రులారా. అందుకోసమని మీ యొక్క ధనవంతుడు కావాలని మీ కోరిక నెరవేర్చుకోవాలంటే టీం వర్క్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఆ టీం వర్క్ చేయడం అనేది ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. లేదా ఉద్యోగంలో మీరు ఎంప్లాయీస్ పెట్టుకుంటే ఎంప్లాయీస్ వాళ్ళ కోసం వాళ్ళు చేయరండి, మన కోసం చేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి ఉద్యోగం చెడ్డదని చెప్పనండి, ఉద్యోగం చాలా మంచిది. కానీ ఉద్యోగం చేస్తూ మీరు కోటీశ్వరులు కావాలని మీ యొక్క కోరిక నెరవేరదు అని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా.
అందుకోసమని మీరు కూడా మీ యొక్క టీంని ఒక 10 మందిని చేయండి, అది ఎక్స్పెన్షియల్ గ్రోత్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీరు రిస్క్ తీసుకోండి, కానీ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ధనవంతులుగా అవ్వడానికి మీరు రిస్క్ తీసుకున్నారనే సత్యాన్ని మర్చిపోకండి. మీరు బ్లైండ్ కాదు కదా, బ్లైండ్గా ఎలాంటి రిస్క్ తీసుకోకూడదండి. ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకోవాలా ఏది తీసుకున్నా. ఉదాహరణ మిత్రులారా, ఎలన్ మస్క్ టెస్లాకు చాలా డబ్బులు పెట్టాడు, కానీ ఫెయిల్ అయితే ఎలా అని ఆలోచించలేదు. ఫెయిల్ అయ్యాడు, 3 సార్లు ఫెయిల్ అయ్యాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. ఫైనల్గా ఇంకొక రాకెట్ని అంతరిక్షంకి వెళ్ళి రాకెట్ చేసేటప్పుడు అతని దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఖర్చు పెట్టాడండి. అది కనుక ఫెయిల్ అవుతే అతను రోడ్డు మీదకి వస్తాడు. చాలామంది అతను పిచ్చోళ్ళు అనుకున్నారు, కానీ మిత్రులారా ఒక బలమైన సంకల్పంతో, గట్టి నిర్ణయంతో అతను 3 సార్లు ఫెయిల్ అయినా కూడా 4వసారి మళ్ళీ అదే ఒక మిషనరీ తయారు చేసి రాకెట్ని ఆకాశానికి పంపించాడండి. అప్పుడు సక్సెస్ అయ్యాడు మిత్రులారా. అంటే అలుపెరగని ఆయన ప్రయత్నమే అతన్ని విజేతం చేసిందనే సత్యాన్ని మీరు తెలుసుకోండి మిత్రులారా. అలాగే మీరు 5,000 రూపాయలతో కూడా మీరు ధనవంతుడు కావాలంటే కేవలం 5,000 రూపాయలతో కూడా మీరు స్టాక్ మార్కెట్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చండి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీకు డబ్బు పెరుగుతుంది. అలాగే మిత్రులారా, మీరు కనుక నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నట్టయితే లర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు ఎలా సంపాదించాలి, టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మిత్రులారా. నేర్పించే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే మీరు నేర్చుకున్నారో మీ యొక్క ధనం పెరుగుతుంది. అలా ధనం పెరిగినప్పుడు మీ యొక్క మాట్లాడే మాట చేంజ్ అవుతుంది, మీ వేష భాషలు చేంజ్ అవుతాయి. అది చూసి చాలామంది, కనీసం ఒక 5 మంది అయినా మీ బిజినెస్ గురించి చెప్పండి అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పడం చాలా ఈజీ అవుతుంది మిత్రులారా. అందుకోసాన్ని మీరు నేర్చుకోవడానికి మీ యొక్క సెక్టర్ ఏదైతే మీరు కంపెనీలో వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ అటెండ్ అవ్వండి, నేర్చుకోండి మిత్రులారా. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు. మీరు ధనవంతులు కావాలని మీ యొక్క కోరిక నెరవేరుతుంది మిత్రులారా. అందుకోసాన్ని మీరు కోరిక నెరవేరాలంటే ప్రతిరోజు మీరు ఏదైతే సెక్టర్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో ఆ సెక్టర్లో అలుపెరగని దీక్షతో మీరు ప్రణాళికలు ఆచరించాలండి. అంటే రోజు పని చేయాలి మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీరు డబ్బు సంపాదించాలంటే, మీ జీవితంలోనికి మంచి అవకాశాన్ని తీసుకురావాలంటే రాత్రికి రాత్రి ఏది జరగదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. రాత్రి ఏది మీరు ఆశించకండి. క్రమశిక్షణతో మీరు ధనవంతులు అవ్వండి. కానీ మీరు ఒక రోజులో ధనవంతులు అవ్వాలనే ఆలోచనను మీకు ఉంటే కనుక దాన్ని వదిలేయండి మిత్రులారా. మీరు ధనవంతులు కావాలనుకుంటే దానికి అలుపెరగని దీక్ష చాలా అవసరాన్ని గుర్తుంచుకోండి. మీరు సంపాదించిన డబ్బును రోజు బడ్జెట్ రాయండి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అనే బడ్జెట్ రాయండి. మీకు సైడ్ ఇందాక చెప్పాను కదా, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వెతకండి మిత్రులారా. మీరు ధనవంతులు అవుతారు, ఖచ్చితంగా ధనవంతులు అవుతారని నమ్మకాన్ని కలిగి ఉండండి మిత్రులారా. ధనవంతుడు అవ్వడం అనేది రాత్రి జరిగే అద్భుతం కాదు అనే మళ్ళీ చెప్తున్నాను, ఆ సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఈ రోజుల్లో సోషల్ మీడియా చూస్తే అందరూ కూడా 20 ఏళ్ళకే కోటీశ్వరులు అయిపోతున్నట్లు కనిపిస్తుంది మనకి. కానీ గుర్తుంచుకోండి మిత్రులారా, మనం చూసేది కేవలం రిజల్ట్ మాత్రమే. దాని వెనుక ఉన్న రిస్క్ మనం చూడలేకపోతున్నాం, మరియు ఆ కష్టం అనేది ఎవరికీ కనిపించవండి. వాళ్ళు కోటీశ్వరులు అనేది మాత్రమే కనిపిస్తుంది, కానీ వాళ్ళు కోటీశ్వరులు అవ్వడానికి చేసిన కష్టం కానీ వాళ్ళ యొక్క రిస్క్ కానీ వాళ్ళకి ఎవరికి కనిపించదండి మిత్రులారా. ధనవంతుడు అవ్వడం అనేది ఒక లాటరీ కాదండి, అది ఒక క్రమశిక్షణతో కూడిన పద్ధతి అని తెలుసుకోండి. ధనవంతుడు అవ్వడం అనేది ఒక లాటరీ కాదు, ఒక క్రమశిక్షణతో కూడిన పద్ధతి అని తెలుసుకోండి మిత్రులారా. రాత్రికి రాత్రి అద్భుతాలు జరగవనే సత్యాన్ని మీరు ఎప్పుడు తెలుసుకోండి మిత్రులారా. మీరు ఒక విత్తనం భూమిలో నాటితే అది వెంటనే ఒక మొక్క రాదు కదండి. దానికి నీరు పోయాలి, దానికి ఉష్ణోగ్రత అందాలి, కాల్షియం అందినప్పుడే, నీరు సరైన గాలి అందినప్పుడే మీరు పెట్టిన విత్తనం మొలకెత్తున్న సత్యాన్ని తెలుసుకోండి. అందుకోసమే ఈరోజు మీరు ధనవంతులు కావాలనుకుంటే మీరు ఏదైతే విత్తనం పెట్టి పెద్ద చెట్టుగా కావాలని కోరుకుంటున్నారో, మీరు కూడా ఒక వ్యక్తిగా ఎదగాలంటే మీకు తెలియని నాలెడ్జ్ని తెలుసుకోండి. దాని ద్వారా మీరు ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీరు ఈరోజు ఒక విత్తనం నాటండి, అలాగే విత్తనం నాటినట్లు మీరు కూడా ప్రయత్నం ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. అలా చేయడం ద్వారా ఏమిటంటే మీకు కాంపౌండింగ్ పవర్ అనేది 8th వండర్ అండి, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడండి. ఓకే, కాంపౌండింగ్ పవర్ ఏదైతే ఉందో, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పవర్ ఏదైతే ఉందో ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినట్లు అది చాలా అద్భుతం అని చెప్పాడండి మిత్రులారా. ప్రపంచంలో 8వ వింత ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు మిత్రులారా. అందుకోసం దీని ఫలితం మనకు సమయం పడుతుంది, కానీ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత మీ వ్యాపారంలో మీకు డబ్బులు రావడం, మీ బిజినెస్ రావడం ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత
దానిని మీరు ఊహించలేదు మిత్రులారా. అలాగా మీ డబ్బు పెరుగుతుంది. డబ్బు పెరిగే కొద్దీ సంపద విపరీతంగా పెరుగుతుందనే సత్యాన్ని కూడా మీరు తెలుసుకోండి మిత్రులారా. మీ యొక్క నైపుణ్యతని పెంచుకోవాలండి. ఎప్పుడు డబ్బు సంపాదించాలంటే మీలో ఉన్న నైపుణ్యతని పెంపొందించుకోవాలి. ముందు మీ విలువను అంటే మీ యొక్క వాల్యూని పెంచుకోవాలండి. దానికి ఏళ్ళ తరబడి సాధన అవసరం ఉంటుందని సత్యాన్ని తెలుసుకోండి. మీరు ఏ సెక్టర్లో సక్సెస్ కావాలన్నా కూడా ఖచ్చితంగా దానికి సంబంధించిన నైపుణ్యం తెలుసుకోవాలి. అది నేర్చుకోవాలంటే కొందరు తొందరగా రావచ్చు, కానీ కొందరికి చాలా టైం పడుతుంది. మిత్రులారా, ధనవంతుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవాలి. ఖర్చు పెట్టుబడి ఏంటి, మీ పెట్టుబడి ఏంటి, ఖర్చు ఏంటని మీరు తెలుసుకోవాలా. సపోజ్ ఎగ్జాంపుల్, మీరు ఒక కారు కొన్నారు మిత్రులారా. ఆ కారు మీకు అవసరం లేకుండా కారు కొన్నారు. అదొక 20 లక్షలు అనుకుందాం. 20 లక్షలు పెట్టి ఆ కారు కొన్ని తీసుకొచ్చి ఇంట్లో షెడ్లో పెట్టారు, ఇంటి ముందు పెట్టారు. ఇది మీకు ఉపయోగం కాదు, ఇది నష్టం జరిగేది. అదే మీరు కారు కొన్నారు, మీ ఉద్యోగరీత్యా ప్రతిరోజు కారుని మీ ఉద్యోగం కాస్త తీసుకెళ్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు లాస్ అవుతారు, నష్టపోయే ఛాన్స్ ఉందా? మీకు ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేకుండా కారు కొనుకొచ్చుకొని ఇంటి ముందు పెడితే బెటర్ కాదు కదా మిత్రులారా. అందుకోసమని మీరు మీ యొక్క డబ్బును మీరు ఎంత సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారని ఖచ్చితంగా మీరు బడ్జెట్ని రూపొందించండి. ఖచ్చితంగా 90% పైగా 50 ఏళ్ళ వయసు తర్వాత విజయం సాధించారనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. వారెన్ బఫెట్ తన సంపాదనలో 90% పైగా 50 ఏళ్ళ వయసు తర్వాతే సంపాదించారనే సత్యాన్ని తెలుసుకోండి. ఆయనకు ఉన్న అతిపెద్ద ఆయుధం ఏంటో తెలుసా? ఓర్పు. మై డియర్ ఫ్రెండ్స్, మీలో కూడా ఓర్పును పెంపొందించుకోండి. మీలో ఓర్పును పెంపొందించుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు విజయాలు సాధిస్తారు. ప్రతిదానికి టైం ఫ్రీడమ్ అని ఒకటి ఉంటుందండి. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు వస్తుంది, కానీ అది వచ్చే వరకు కూడా మనం నెగిటివ్గా వెళ్ళకుండా పాజిటివ్గా వెళ్ళాలి. నేను డబ్బు సంపాదిస్తాను, డబ్బు నాకంటే ఇష్టము, డబ్బు నేను మంచి స్నేహితులము, ఐ లవ్ మేక్ మనీ, నేను చాలా కృతజ్ఞుని, థ్యాంక్ యూ యూనివర్స్. ఇలాంటి మాటలు మీరు డబ్బు గురించి చెప్పాలి మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడే మీరు డబ్బు సంపాదించగలుగుతారు. మిత్రులారా, మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీరు డబ్బు సంపాదించడానికి చాలా అద్భుతంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను మిత్రులారా. ఫైనల్గా ఈ వీడియో ముగించడానికి ముందు మీరు ఒక సత్యాన్ని తెలుసుకోండి. మీరు ధనవంతులు అవ్వడం అనేది రాత్రికి రాత్రి జరిగే అద్భుతాలు కాదండి. దాని వెనుకల శ్రమ, అల్పెరగని పట్టుదల, సంకల్పం ఇవన్నీ అవసరం ఉంటాయని తెలుసుకోండి మిత్రులారా. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడితే మీ యొక్క తోటి మిత్రులకు షేర్ చేయండి. అలాగే మిత్రులారా, మీకు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. లైక్ చేయడం మాత్రం మరవద్దండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి చూపిస్తుందండి. అలా చూపించినప్పుడు వాళ్ళు కూడా ఈ వీడియోలో మొత్తం అర్థం కాకపోయినా ఒక్క మాట అర్థమై వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మిత్రులారా. అందుకోసమనే ప్రయత్నంతో సాధ్యం కానీ ఏది లేదని సత్యాన్ని తెలుసుకొని మీరు ప్రయత్నం చేస్తూ మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు ఉన్నత శిఖరాలకు అధిరోహించి మీరు 10 మందికి ఒక ఆదర్శంగా నిలవాలని, అలా ఆదర్శంగా నిల్చునే శక్తి, సామర్థ్యాలు ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ధన్యవాదాలు.